సో మేము ఒక వీకెండ్ ట్రిప్కి బయలుదేరుతున్నాం ఇప్పుడే. సోనియా, నిశాంత్ కూడా ఇక్కడే ఉన్నారు, మా కజిన్స్. ఇక పొద్దున ఇట్లుంటుంది ఇక్కడ. కానీ జాకెట్ పైన వేసేసుకో, దీంట్లో వేసి కొంచెం ఇట్లా కిందికి. ఈ బ్యాగు దీంట్లోనే పెట్టాలి. నువ్వు కూడా వస్తున్నారా? నువ్వు రావట్లేదు అనుకుంటున్నావేమో. వాడు వస్తలేడు అనుకుంటున్నా ఇంకా. హే వాట్సాప్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ ట్రిప్ మేము జూన్లో వెళ్ళినాం అండ్ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా ఆల్మోస్ట్ 6 months తర్వాత. ఎందుకంటే కంటెంట్ చాలా ఎక్కువ ఉండే, బట్ ఫైనల్లీ ఐ వాజ్ ఏబుల్ టు ఎడిట్ దిస్. ఈ ట్రిప్ 2 vlogs వస్తుంది, Day 1 and Day 2. ఈ ఫస్ట్ డే మొత్తం 4 lakes కవర్ చేసినాం అండ్ లాస్ట్లో ఉండే సన్సెట్ మాత్రం క్రేజీ ఉంటుంది. సో ఎండ్ వరకు చూడండి. అసలు ఎందుకు అనుకున్నాడు ఈ టైంకి? నేను కరెక్ట్ డెస్టినేషన్ వచ్చే 5 minutes ముందు పడుకున్నాడు. దారిలంతా చుక్కలు చూపించి కరెక్ట్ రీచ్ అయ్యే టైంకి పడుకున్నాడు. ఇప్పుడు లేపితే మళ్ళీ కష్టమని ఇంకా లేపట్లేదు. సో మ్యామత్ లేక్స్లో ఫస్ట్ స్టాప్ నా ఫేవరెట్ లేక్, కాన్విక్ట్ లేక్. కలర్ అయితే క్రేజీ ఉంటుంది ఇక్కడ. సో మ్యామత్ లేక్స్కి నేను ఫస్ట్ టైం కాదు, ఇది నా 4th time. చాలాసార్లు వచ్చిన, నాకు చాలా ఇష్టం ఈ ప్లేస్. మొత్తం స్నో మౌంటైన్స్ మధ్యలో, చుట్టూ స్నో మౌంటైన్స్ ఉంటాయి, మధ్యలోనేమో అన్ని లేక్స్ ఉంటాయి. ఒక్కటి కాదు, చాలా లేక్స్ ఉంటాయి ఇక్కడ. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. యాక్చువల్లీ మ్యామత్ లేక్స్లో నా ఫేవరెట్ లేక్ ఇది. చాలా బాగుంటుంది, మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది ఇట్లా లేక్. క్రేజీ వాటర్ కూడా మస్తు చల్లగా ఉంటాయి. పట్టుకొని చూడు వాటర్ ఎంత చల్లగా ఉంటాయి. అదే అసలే వాటర్ ఫాస్ట్గా ఫ్లో అవుతున్నాయి. అవి ఎంత స్పీడ్కి వెళ్తున్నాయి చూడు. ఏం ట్రై చేస్తున్నావు? ఇప్పుడు మన కారు తీయగానే పార్కింగ్ కోసం కొట్టుకుంటారు. అబ్బా దొరికిందిరా అనుకుంటారు మంచిగా. ఈ లేక్ చుట్టూ కొన్ని వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయి. సో అవి మేము కార్లో తిరుగుతూ చూసేసినాం, ఎందుకంటే పార్కింగ్ చాలా కష్టం ఉండేది దొరకడం. ఇది మా సెకండ్ స్టాప్, ట్విన్ లేక్స్ అని ఉంటుంది. అసలు ఈరోజు విండ్ మాత్రం చాలా ఎక్కువ ఉండే. ఒకవేళ వ్లాగ్ చేసినా కూడా అక్కడ విండ్ సౌండ్కే మొత్తం మాట్లాడేది వినిపిస్తలేదు. మా ఫస్ట్ స్టాప్ కాన్విక్ట్ లేక్ ఉండే కదా, దాని తర్వాత మ్యామత్ లేక్స్ టౌన్కి వచ్చేసి లంచ్ తిని వీ కేమ్ టు అనదర్ లేక్. ఇట్స్ కాల్డ్ ట్విన్ లేక్స్. 2 లేక్స్ ఇట్లా అటాచ్ అయి ఉంటాయి, మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్లా ఉంటుంది, వాక్ చేయొచ్చు దాని మీద. అండ్ ఇది కూడా సేమ్ ఇందాక చూసిన కాన్విక్ట్ లేక్ లాగానే మొత్తం మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది. యాక్చువల్లీ మౌంటైన్స్ పైన స్నో అంతా కరిగి వచ్చి ఈ లేక్లో మిక్స్ అవుతూ ఉంటుంది. క్రేజీ ఉంటుంది. ఆ చిన్న బ్రిడ్జ్ అని చెప్పినా దాని మీదకి వెళ్దాం, అక్కడ నుండి వ్యూ బాగుంటుంది. విండ్ అయితే చాలా ఎక్కువ వస్తుంది, పైన చూస్తే ఫుల్ ఎండ పడుతుంది, కానీ ఆ విండ్ మొత్తం ఈ స్నో మౌంటైన్స్ అన్నిటినీ టచ్ చేసి వస్తుంది కదా, ఫుల్ కోల్డ్ విండ్ వస్తుంది. ఇంకా మా కజిన్స్ కూడా జాకెట్ వేసుకుంటారు. ఇప్పుడే వెళ్దాం, అటు వెళ్దాం, ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్దాం, తర్వాత ఇటు రావచ్చు మళ్ళా. ఇదే ఆ చిన్న బ్రిడ్జ్. ఇటొక లేక్, ఇటొక లేక్. పెద్ద డీప్ కూడా ఉండదు, నీకు అంత కింద రాక్స్ కూడా కనబడుతున్నాయి ఇప్పుడు. గ్లేషియర్ వాటర్ మొత్తం మెల్ట్ అయ్యి కిందికి వస్తున్నాయి, కిందికి వచ్చి నీళ్ళు మిక్స్ అవుతున్నాయి.
ఈ వాటర్ ఇక్కడ వస్తే మళ్ళీ ఇటు వెళ్తున్నాయి. ఇక్కడ ఇందాక మనం చూసిన దగ్గర నుండి మళ్ళీ అది కిందకి ఇంకెక్కడికో వెళ్తున్నాయి వాటర్ బేసికలీ. ఇదే బ్రిడ్జ్ మీద నిల్చుని ఒకరోజు సన్ రైజ్ అప్పుడు షూట్ చేసిన వింటర్లో. ఇప్పుడు డ్రోన్తో ఫ్లై చేసిన, క్రేజీ ఉండే. చెక్ చేసుకొని మళ్ళీ తీయమంటుంది. సోనీకి బాగా దొరికింది. సోనీ కూడా అట్లనే వేస్తుంది కదా. అటు వస్తే డార్క్ వస్తుంది. స్నో ఉన్న ప్లేస్కి ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. సో బ్రిడ్జ్ కట్ సైడ్ చాలా స్నో మెల్ట్ అవ్వకున్నట్లనే ఉంది. వాడికి చూపిద్దామని ఒకసారి తీసుకెళ్తున్నా, చూడాలి ఎట్లా రియాక్ట్ అవుతాడో. వాడికి యూజువల్లీ చేతులు పెట్టుకుంటే అసలు నచ్చదు, అందుకే ఎంజాయ్ చేయలేదు అనుకుంటా. సో మా ఎయిర్బిఎన్బి ఇప్పుడే రీచ్ అయినాం. ఇదే లొకేషన్. ఇప్పుడే లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లుందో. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎయిర్బిఎన్బి ఘోరంగా ఉండే, అంటే ఫోటోలో చూసినప్పుడు ఒకలా ఉండే, బయట యాక్చువల్గా మేము వచ్చినప్పుడు వేరేలా ఉండే. ఇది కూడా ఫోటోలో మంచిగా ఉంది, బట్ లోపలికి వెళ్ళి చూడాలి ఎట్లుందో. మంచిగా ఉందా? మా ఇది కొంచెం పర్లేదు, లాస్ట్ టైం అంటే చాలా చాలా బెటర్. ఓకే, మంచిగా ఉందిలే, 1 నైట్కే కదా. వియన్ ఎక్కడికి వచ్చినావు? ఏయ్, వీడికి తెలిసింది అది తిప్పాలని. ఇక్కడ ఆన్ చేసిండు, అది తిప్పాలని నాకే తెలియదు. కొంతసేపట్లో రిలాక్స్ అయ్యి మళ్ళీ సన్సెట్కి బయలుదేరినాం. ఇంకొక 2 లేక్స్ ఈరోజు చూద్దామని వెళ్తున్నాం. ఏ వియన్, కారు ఇక్కడ 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 కారు చెయ్యి. వియన్ కమ్ కమ్, లెట్స్ గో. సో ఈ మ్యామత్ లేక్స్ విలేజ్లో ఉంటుంది, బట్ దాని చుట్టూ పెద్ద పెద్ద మౌంటైన్స్ అండ్ చాలా లేక్స్ ఉంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో మేము ఒక లేక్కి వెళ్తుంటే ఈ రోడ్ స్ట్రైట్ ఉంది అండ్ మౌంటైన్కి లీడ్ చేస్తుంది, బాగుంటుందని చెప్పి డ్రోన్ ఫ్లై చేసిన. లేక్ ఇవాళ 3rd లేక్, జూన్ లేక్ ఇది. సో ఇక్కడికే వచ్చి ఆన్ ద వే సైడ్కి ఒక దగ్గర ఆపుకొని డ్రోన్ ఫ్లై చేసినాం.
చాలా వరకు ఈ లేక్స్ దగ్గర డ్రోన్కి రెస్ట్రిక్షన్ ఉంటుంది, అందుకే నేను ఎప్పుడు దూరం నుండి ఫ్లై చేస్తా. ఈ జూన్ లేక్ చుట్టూ ఒక రోడ్డు ఉంటుంది, దాన్ని జూన్ లేక్ లూప్ అంటారు. సో అది ఫాల్ టైంలో చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, ఫాల్ కలర్స్ ఉంటాయి చాలా ఎక్కువ ఇక్కడ. సో ఈ ఫస్ట్ డే ఎండ్కి వచ్చేసింది అండ్ మ్యామత్ లేక్స్లో నా ఫేవరెట్ సన్సెట్ పాయింట్కి వెళ్తున్నాం. అండ్ అఫ్ కోర్స్ ఇది కూడా ఒక లేక్. కొంచెం ఆఫ్ రోడింగ్ ఉంటుంది. వీడు మంచిగా ఒక న్యాప్ వేసి సన్సెట్ కోసం యాక్టివ్ అయిపోయాడు. విండ్ ఎంత ఎక్కువ ఉందంటే వీణగాడికి నడవడం కూడా కష్టం అయిపోయింది. నిశాంత్ ఏమో సోనీకి ఫోటో తీయడంలో బిజీ ఉన్నాడు. సోనీకి ఎంత మంచిగా తీసినా నచ్చవు, అది వేరే విషయం. విండ్ ఎక్కువ ఉందని వీయనగానే లోపల తీసుకెళ్తుంటే వాడు ఇలా అంటున్నాడు, వాడు బయటికి వస్తా అంటుండు. ఇక సోనీకి నచ్చినట్టు ఫోటోలు వచ్చేసరికి లేట్ అని తెలిపోతుందని నిశాంత్తో నేను ఒక వీడియో సీక్వెన్స్ అనుకున్నా, అది షూట్ చేయడం స్టార్ట్ చేసిన. ఇంకా సో సన్ అప్పుడే ఇంకా మౌంటైన్స్ వెనకకి వెళ్ళిపోయింది. బట్ అప్పుడే అయిపోయినట్టు కాదు, ఇంకా నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో క్రేజీ కలర్ వస్తుంది. ఎందుకంటే మౌంటైన్ వెనకకి వెళ్ళిన సన్ రిఫ్లెక్షన్తో ఇప్పుడు స్కై అంతా గ్లో అవుతుంది. నేను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, నా మైక్ అప్పుడు పని చేయలేదు. ఈ లోపు మేము దీన్ని కొన్ని ఫొటోస్ చూపిస్తాం ఇప్పుడు. ఇట్స్ ఆల్మోస్ట్ టైం. ఈ ఫోటోలో అంత ఎక్కువ కలర్ లేదు, బట్ నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లోనే స్కై ఇట్లా గ్లో అయిపోయింది. ఇంకా ఎక్కువ వస్తుంది కలర్, వెయిట్ చేయండి. నిశాంత్ ఇంకా ఈ గ్లో చూసి షాక్ అయిపోయాడు. గింబల్ బయటికి తీసి మరి వీడియో తీస్తున్నాడు ఇప్పుడు. ఇంకా
సైడ్ అంతా ఆరెంజ్ స్కై, ఇంకో సైడ్ అంతా బ్లూ స్కై. గోల్డెన్ అవర్ అండ్ బ్లూ అవర్ కాంబినేషన్లో నెక్స్ట్ లెవెల్ ఉండే స్కై మొత్తం. ఇండియా నుండి విజిటింగ్ వచ్చినందుకు నిశాంత్కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయింది ఈరోజు. క్రేజీ ఉండే సన్సెట్ మాత్రం. వ్లాగ్ ఎంతకంటే పెద్దగా అయితే బాగుండదని స్ప్లిట్ చేసిన. సో పార్ట్ 2 కూడా వస్తుంది నెక్స్ట్ వీక్. స్టే ట్యూన్ ఫర్ దాట్. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. పీస్.